హరి ఓం. అందరికీ ఆత్మ నమస్కారం అండి. అందరికీ తెలుసు బ్రాండ్ న్యూ స్టూడియో. ఇదంతా మీ సపోర్ట్ ద్వారా, మీ ఆశీస్సుల వలన, అందువలన ఇదన్నీ జరుగుద్దండి. అంత ఈజీగా వచ్చి మనం ఒక స్పిరిచువల్ స్టూడియోని అంత ఈజీగా పెట్టలేము. సో ఇండియాలోనే 18 ఏళ్ళు క్రియ చేయండి, దానికని ఒక అగ్రిమెంట్ పెట్టి అందరూ బాగా నేర్చుకోండి అని ఎవరు ఇప్పటిదాకా పెట్టలేదండి. మనం ఇది పెట్టి తీసుకొచ్చాం. సో 18 ఏళ్ళు ఒక్కొక్క మానవుడు దీన్ని చేస్తే అసలు వాళ్ళ రేంజే ఎక్కడికో వెళ్ళిపోద్ది అనేది మీకు చేయగా అర్థమవుద్ది. మినిమం 2 ఏళ్ళు లేదు 1.5 ఇయర్ మనం కూర్చుని ఈ ఆన్లైన్ మెడిటేషన్, యోగాని కరెక్ట్గా సవ్యంగా చేస్తే మనలో ఉండే గురువు అనేది ఎవడు అనేది కొంత భాగం దాకా అట్లీస్ట్ ఒక చిన్న భాగం తెలిసొస్తుంది. ఒక అంతు తెలిసొస్తుంది. తర్వాత 99% ఇంకా మనకి తెలియని దాన్ని క్రియా ద్వారా స్లోగా తెలుసుకుంటాం. అది వచ్చి అంత ఈజీయా కష్టమా అనేది మనం ఎక్కువగా ఆలోచించక్కర్లా. ఎందుకంటే క్రియా సాధన అనేది ప్రతి మానవుడిలోనూ గ్రహించి చెయ్యాలి. ప్రతి మానవుడు అది చెయ్యాలి. చేస్తేనే వాడిగా కుండలిని అనేది కొంతైనా ఒక 18 ఏళ్ళు చేస్తేనే కొంతైనా 4 చక్రాలకి మనం రాగలం. దాని తర్వాత వచ్చేదంతా ఇంకా సెకండరీ నెక్స్ట్ ప్రాసెస్. దాని గురించి మనం మాట్లాడక్కర్లా. కానీ అట్లీస్ట్ ఒక కొంత లెవెల్కి రావడానికి మనకి నిజంగా ఆ క్రియ 18 ఇయర్స్ అయినా మినిమం చేయాలి. తర్వాత నెక్స్ట్ 6 ఇయర్స్ ఉంటుందండి. అంటే 24 సంవత్సరాల వలన మా నాన్నగారు 24 సంవత్సరాలు చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను. అందరికీ అట్లాగే ఉండదు కదండి, చాలామందికి ఉంటుంది. కానీ అందరూ మినిమం 18 ఇయర్స్ చేయాలండి. చేయకుండా దాన్ని ఆ ముక్తి అనేది మనకి మోక్షాన్ని పొందలేము. ఆ మోక్షం అనేది ఎక్కడ బయట మీరు వెతకక్కర్లా, అది మీలోనే మీకే దొరుకుద్ది. దాన్ని మనం పట్టుకునే స్టేజ్కి మన బాడీ రెడీ అయితే చాలు. దానికి మించి మనం పెద్దగా ఆలోచించక్కర్లా. మీలో ఉండే గురువే మిమ్మల్ని చూసుకుంటాడు. ఇక్కడ నేను ఒక చిన్న దోస్తులాగా, ఒక చిన్న స్నేహితుడిలాగా మిమ్మల్ని చూసుకుంటాను. అంటే ఇక్కడ మీరు గురువు కాదంటున్నారు, మరి ఎట్లా అండి అందరూ గురువు అంటున్నారు, ప్రతి చోట వెళ్తే గురువు నా కాల్లో పొడు అదే అంటున్నారంటే అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ గురూజీ అట్లా వాళ్ళకి చెప్పించారేమో. నా గురువుగారు నాకు అట్లా చెప్పించలా. వేషం వెయ్యాలని చెప్పించలా, బిల్డప్ కట్టాలని చెప్పించలా, ఏది చెప్పించలా. ఒకే ఒక విషయమే చెప్పించారు. మనలోన దైవాన్ని ఎట్లా మనం చూడగలం, ఆ దైవంతో ఎట్లా మనం మాట్లాడాలి, ఆయనతోనే మనం ఎట్లా గడపాలి జీవితాన్ని, గడుపుకుంటూ మనం ఈ రాజయోగాన్ని ఎట్లా చేసుకోవాలి. రాజయోగం అంటే చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంట్లో ఉంటూ దీన్ని సాధన చేసి ఇంట్లో ఉండే ప్రతి పనిలోనూ డిటాచ్మెంట్తో చేసేది రాజయోగం అండి. అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, దాంట్లో మీరు ఎంత అటాచ్ అవుతారు, ఎంత డిటాచ్ అవుతారు అనేది క్యాల్కులేషన్ ఉంటుంది. దాన్ని మీరు ప్రాక్టీస్ ద్వారా, ఇప్పుడు నా ద్వారా మీరు నేర్చుకుంటారు అది స్లోగా. సో అది చాలా ఇంపార్టెంట్ అసలు. సో అది చాలా మీరు నేర్చుకోవడానికే ఈ 18 ఏళ్ళు. ఇందువల్లనే మన ఈ జాయినింగ్ ఫీజు అవ్వచ్చు, ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అవ్వచ్చు, ఇవన్నీ పెట్టి అందరికీ తీసుకొస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా 999 వన్ టైం పేమెంట్తో మనం 6 టెక్నిక్స్ అందరికీ ఇస్తున్నాం. ఇట్లా చాలా విధమైన ఒక ఇన్నోవేషన్స్ మనం తీసుకొస్తున్నాం. ఇవన్నీ మాస్టర్స్ ఇచ్చే ఆర్డర్స్తో, వాళ్ళు ఇచ్చే టెక్నిక్స్తో అనేది చాలా మందికి ముందు తీసుకొస్తున్నాను. సో ఒక్కొక్క మానవుడిలోనూ, ప్రతి ఆడవాళ్ళలోనూ, ప్రతి మగవాళ్ళలోనూ ఆ దేవుడు అనే వాడే ఆ ఆత్మ, జీవాత్మ. అది ఉండగా ఒక్కొక్క రోజు ఆ జీవాత్మ పరమాత్మ దగ్గరికి ఎట్లా వెళ్ళాలనేది అనే దాని ఫోకస్లో ఉంటుంది. సో ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి చేరే ఆ టైంకి ఎన్నో లైట్ ఇయర్స్ వచ్చి ఇక్కడ పాస్ అయిపోద్ది. అంటే ఒక సెకండ్లో మనం వెళ్ళలేము. ఈ భూమి నుంచి ముందు బయటకు పడడానికి ఏంటి ఆ మార్గం అనడానికి ఈ యోగం. మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక అనేది లేకుండా ఒకేసారి ఈ మోక్షాన్ని పొందడం కోసం చేసే ప్రాసెస్. దీన్ని అందరూ వచ్చి ఎట్లా తీసుకుంటారని నాకు తెలియదు. అందరికీ ఏం కావాలంటే ఇమీడియట్గా అన్నీ జరిగిపోవాలి, ఇమీడియట్గా అన్నీ మారిపోవాలి. అఫ్కోర్స్ అవన్నీ చాలా ఏళ్ళు మీరు తపస్సు చేశాక మారుతుంది. ఒక్క సెకండ్లో అన్నీ మారిపోవాలంటే ఆనాడు వచ్చి విశ్వామిత్రుడు, తర్వాత ఎందరో మంది, రమణ మహర్షి, చాలామంది ఎన్నో ఏళ్ళు కూర్చున్నారండి. మనం కాసేపు కూడా కూర్చోట్లా. మనకేదో జరిగిపోవాలి, నేను చేస్తున్నానని మనం చాలా చెప్పి చూపిస్తున్నాం. దీన్ని చేసేవాడు చెప్పకూడదు. ఎందుకంటే నేను చేస్తున్నానా లేదా అని కూడా మా ఇంట్లో కూడా తెలియను. అంత ఇదిగా నేను చేస్తాను.
సో అందుకే ఎవరికి దీన్ని మీరు చేసేది చెప్పక్కర్లా, చెయ్యమని చెప్పకూడదు. ఎవరికి చేస్తే చేస్తారు, చేయకపోతే చేయరు. అది వాళ్ళ కర్మ ఫలితాలు, వాళ్ళ ప్రారంభం అది. మన లైఫ్‌లో ఇది ఇచ్చారా, మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనేది మనకు ఉండాలి. అదే మెచ్యూరిటీ, అదే ఇతరులని మనం డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోవడం అనేది. సో అట్లా ఈ యోగాన్ని అందరూ నేర్చుకొని చేయండి. ఈ కాంటాక్ట్ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసి దీన్ని నేర్చుకోవచ్చు. ఇంకా చాలా వీడియోస్ మనం తీసుకొస్తాం. చాలా కంటెంట్స్ ఉంటాయి. మహోత్తర బాబాజీ గారి గురించి చాలా మాట్లాడున్నాం. అది మీకు చూస్తే తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే తెలుస్తుంది ఛానల్‌లో. చేసి అన్ని వీడియోస్ చూడండి. ఇకపైన చాలా కంటెంట్స్ వస్తాయి. అందరికీ ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది ఒక్కొక్క వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. హరి ఓం.